చందమామ కథ. గిన్నెకి పిల్ల పుట్టింది. అనగనగా ఒక ఊరిలో పుల్లమ్మ అనే ఒక ధనవంతురాలు ఉండేది. ఒకరోజు ఆవిడ దగ్గరికి ఎల్లమ్మ అనే పక్కింటి ఆవిడ వచ్చింది. పుల్లమ్మ ఎల్లమ్మని ఒక గిన్నెడు పంచదార అప్పడిగింది. నీ దగ్గర ఉన్న గిన్నెతోనే పంచదార ఇవ్వు పుల్లమ్మ అని అడిగింది. ఎల్లమ్మ అడగగానే పుల్లమ్మ సరేనని ఒక గిన్నె నిండా పంచదార తీసుకొచ్చి ఎల్లమ్మకి ఇచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఎల్లమ్మ అదే గిన్నెతో పంచదార తిరిగిచ్చేసింది. ఆ పంచదార గిన్నెతో పాటు మరో చిన్న గిన్నె కూడా పుల్లమ్మకి ఇచ్చింది ఎల్లమ్మ. ఆ చిన్న గిన్నెను చూసి పుల్లమ్మ ఆశ్చర్యపోయింది. నేను నీకు ఇచ్చింది ఒక గిన్నె కదా, మరి నువ్వు నాకు 2 గిన్నెలు ఇస్తున్నావేంటి అని అడిగింది. దానికి ఎల్లమ్మ, నువ్వు పంచదారతో ఇచ్చిన గిన్నె మా ఇంట్లో పిల్లను పెట్టింది. నీ గిన్నె పిల్ల నాకెందుకు, అందుకే తల్లితో పాటు పిల్లను కూడా నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పింది. ఇదేదో బాగానే ఉందని పుల్లమ్మ 2 గిన్నెల్ని తీసుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఎల్లమ్మ మరోసారి పుల్లమ్మ దగ్గరికి వచ్చింది. పుల్లమ్మ పుల్లమ్మ ఒక గిన్నె నిండా పంచదార అప్పుగా ఇవ్వవా అని అడిగింది. ఎల్లమ్మ అలా అప్పు అడగగానే పుల్లమ్మ ఇలా ఆలోచించింది. పోయినసారి నేను ఒక గిన్నె ఇస్తే ఈ ఎల్లమ్మ ఆ గిన్నెతో పాటు ఆ గిన్నెకి పుట్టిన పిల్లను కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను ఎల్లమ్మకి సత్తు గిన్నెలో కాకుండా బంగారు గిన్నెలో పంచదార ఇస్తాను. ఎల్లమ్మ తిరిగిచ్చేటప్పుడు నా తల్లి బంగారు గిన్నెతో పాటు పిల్ల బంగారు గిన్నెను కూడా ఇస్తుంది. అప్పుడు నాకు బోలెడంత లాభం వస్తుంది అనుకుంది. అనుకున్నట్టుగానే ఎల్లమ్మకి బంగారు గిన్నెలో పంచదార ఇచ్చి పంపించింది పుల్లమ్మ. ఎల్లమ్మ ఈసారి తల్లి బంగారు గిన్నెను తిరిగిచ్చేటప్పుడు పిల్ల బంగారు గిన్నెను కూడా ఇస్తుందని పుల్లమ్మ చాలా రోజులు ఆతృతతో ఎదురు చూసింది. కానీ పుల్లమ్మ ఎంతకాలమైనా గిన్నెని తిరిగి తీసుకురాలేదు. దాంతో పుల్లమ్మ వెళ్ళి ఎల్లమ్మని తన గిన్నె గురించి అడిగింది. అప్పుడు ఎల్లమ్మ, ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని నేను ఇంతకాలం బాధపడుతున్నాను పుల్లమ్మ. ఎలాగూ నువ్వే అడిగావు కాబట్టి చెప్తున్నా. నువ్వు నాకు ఇచ్చిన పంచదార గిన్నె చచ్చిపోయింది. ఈ విషయం నీకు చెబితే బాధపడతావని నేనే ఆ గిన్నెకి అంత్యక్రియలు చేసేశాను అని చెప్పి చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది ఎల్లమ్మ. పుల్లమ్మ బెత్తరపోయింది. గిన్నె చనిపోవడం ఏంటి, ఎక్కడైనా గిన్నె చనిపోతుందా అని ఆశ్చర్యంగా అడిగింది. దానికి ఎల్లమ్మ, గిన్నెకి పిల్ల పుట్టిందని చెబితే ఆశ్చర్యపోని నువ్వు గిన్నె చచ్చిపోయిందని చెబితే మాత్రం ఆశ్చర్యపోతున్నావేంటి? అది జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది కదా అంది. దాంతో పుల్లమ్మకి మాట్లాడే అవకాశం లేక మనసులో ఏడ్చుకుంటూ బంగారు గిన్నెని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది.